వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం, నేల కొరిగిన వృక్షాలు, ఫ్లెక్సీలు, ధ్వంసమైన దుకాణాలు, బస్సు అద్దం. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన బ్రహ్మశ్రీ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రవచనం. భారీగా తరలివచ్చిన ప్రజలు, మధ్యలో పూజలు చేసిన నరసింహారావు, ఆయన తనయుడు శ్రీశ్రీ. వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, ఘన నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాలు. జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం. మీడియా ప్రతినిధులను సత్కరించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు చిన్ని రామసత్యనారాయణ, సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా. పలు గ్రామాలలో ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. మన ఊరు మన జెండా స్తూపాలను ఆవిష్కరించిన నేతలు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో వాతావరణం మారింది. మండు వేసవిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం బుట్టాయిగూడెం, కోయిలగూడెం, జిలుగుమిల్లి ప్రాంతాలలో వర్షం దంచికొట్టింది. కాగా మధ్యాహ్నం నుంచి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచాయి. ఆకాశమంతా నల్లటి మేఘాలు ఆవరించాయి. మండు వేసవి కాస్త ఒక్కసారిగా చల్లగా మారింది. సుమారు 30 నిమిషాల పాటు ఈదురుగాలులు, మెరుపులతో, పిడుగు శబ్దాలతో వర్షం కురిసింది. మహావృక్షాలు సైతం నేల కొరిగాయి. ఫ్లెక్సీలు సైతం కూలిపోయాయి. పొగాకు, జీడి మామిడి తోటలకు అపార నష్టమేనని రైతులు చెబుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఒక్కపోతకు గురైన వారందరూ చలి తీవ్రతను ఆస్వాదించారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. వాతావరణంలో వచ్చే సమతుల్యతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడపోసిన నీరు సేవించాలని సూచిస్తున్నారు. చల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నారు. నివాసాల ప్రాంతాలలో వర్షపు నీరు, డ్రైనేజ్ నీరు నిల్వ లేకుండా దోమలు, ఈగల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈదురుగాలుల కారణంగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల కేబుల్, నెట్ తీగలు ధ్వంసమై నష్టం వాటిల్లింది. సహాయక చర్యల్లో కార్మికులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో పూరింటి షెడ్డుపై తాటి చెట్టు కూలి 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం వద్ద తాటి చెట్టు రహదారికి అడ్డంగా కూలిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ కు సైతం అంతరాయం ఏర్పడింది. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా 2 సంవత్సరాల అధ్యక్ష పదవి కాలాన్ని ఇద్దరు పంచుకున్నారు. ఈ ఏడాది ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా మాతు శ్రీమన్నారాయణ అలియాస్ రాజా, వచ్చే సంవత్సరం అధ్యక్షులుగా కాటేపల్లి శ్రీనివాసులను నిర్ణయం చేస్తూ అంగీకరించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ, శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య అభివృద్ధికి కృషి చేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్ రావు, మండవల్లి విజయసారథి, పత్తి శేఖర్, వందనపు వెంకటేశ్వరరావు, టీవీఏ రామతారకం, చేమకుర్తి శ్రీనివాసరావు, దోబగుండ్ల బాపిరాజు, ఏలూరి ఫణికుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నికైన ఇద్దరిని సత్కరించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ ఇద్దరూ కలిపి కార్యవర్గం బోర్డు వేసుకోవాలని, త్వరలోనే పట్టణ మహిళా సంఘం, యువజన సంఘం, వాసవి సేవాదళ్ సంఘాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్యవైశ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మాతు రాజా గారు, తర్వాత 1 సంవత్సరం చేస్తారు. ఈయన 2వ సంవత్సరం కాటేపల్లి శ్రీనివాసరావు చేస్తారు. వాళ్ళిద్దరికి కాంబినేషన్ లో ఉండి ఇద్దరు కలిపి బోర్డు వేసుకుని, తర్వాత యువజన సంఘం ఒకటి ఏర్పాటు చేయాలి, వాసవి సేవాదల్లో ఒకటి ఏర్పాటు చేయాలి, ఆర్యవైశ్య మహిళా సంఘం ఒకటి ఏర్పాటు చేయాలి. వీళ్ళందరూ కూర్చుని మన సంఘాన్ని బోర్డు వేసుకుని ఆ సంఘాలు కూడా పెట్టుకుని అందరూ కూడా మంచి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.
తెలియపరుచుకుంటున్నాను. ఆర్యవైశ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ఒప్పుకున్నారు. కావున అందరూ కూడా సహకరించినందుకు ఆర్యవైశ్యులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ మీ సమావేశానికి వచ్చినందుకు వారికి నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. కాంపిటీషన్ అనేది లేకుండా వాళ్ళిద్దరి మధ్య చక్కగా జరిగింది కాబట్టి వాళ్ళిద్దరూ ఒప్పుకోవడం వల్లే మొదటి సంవత్సరం 2 సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. జై వాసవి, జై జయ వాసవి. ఆర్యవైశ్య సోదరులు అలాగే ఆర్యవైశ్య పెద్దలు అందరూ నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు దానికి వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా చేసి మన ఆర్యవైశ్య ఇదికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని నేను మాటిస్తున్నాను. అలాగే నన్ను నమ్మిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. జై వాసవి అమ్మ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మీ కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. అదేవిధంగా నేను అమ్మవారి సేవ కార్యక్రమాలు చేయడానికి ముందుంటానండి. పెద్దవాళ్ళందరూ సహకారం తీసుకొని ఏ కార్యక్రమం చేయాలని సరే పెద్దవాళ్ళ సహకారం తీసుకొని ముందుకెళ్తానని చెప్పేసి ఈ సభ కోరుకున్నానండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని బ్రహ్మశ్రీ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన నరసింహారావును ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. స్వామివారిని దర్శించుకున్న గరికపాటి నరసింహారావు నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి ప్రసాదాలను అందజేసి వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరాటం ఉమామహేశ్వరరావు, రాజాన సత్యనారాయణ, ఆకుల రాకేష్, పాలపర్తి శ్రీనివాస్, ఇమ్మన్ని శశికుమార్ పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్వి చందన పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. గరికపాటి నరసింహారావును చూసేందుకు, కలిసేందుకు భక్తులు తరలివచ్చారు. ఒక చేత్తో ఫలాన్ని, మరో చేత్తో గదను కలిగి ఉండి పచ్చటి మధ్య వృక్ష తొర్రలో ఉన్న ఆంజనేయ స్వామి లీల గురించి ఆయన ప్రస్తావించారు. ఎల్లప్పుడూ భక్తులు సుఖంగా ఉండాలని మధ్య వృక్షం సూచిస్తుంటే చేతిలో ఉన్న ఫలం గురించి తెలియజేస్తూ కోరిన కోరికలు ఫలించాలని దీవిస్తున్నారని, భక్తులు పడుతున్న ఇతి గ్రహ బాధలను గదతో దండిస్తూ రక్షణగా ఉండటాన్ని సూచిస్తుందని తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానస సరోవర్ విల్లాస్ ఎదురుగా డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ ప్రవచనకర్త బహుముఖ ప్రజ్ఞాశాలి గరికపాటి నరసింహారావు ప్రవచనం విజయవంతమైంది. భారీ స్థాయిలో భక్తులు, ప్రజలు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారందరూ తరలివచ్చారు. గరికపాటి నరసింహారావు కోరుకునే విధంగా ప్లాస్టిక్ రహితంగా చరవాణి నిషేధంతో ప్రవచనం ఏర్పాటు చేశారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నరసింహారావు ప్రవచనాన్ని ప్రజలు వీక్షించారు. ప్రాంగణంలో మొక్కలు నాటిన నరసింహారావు ప్రాముఖ్యతను, మార్గనిర్దేశకత గురించి డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వివరించారు. ప్రవచనం అనంతరం గరికపాటి నరసింహారావును పలువురు సత్కరించారు. పండిత పురోహితులు వేదాశీర్వచనం అందజేశారు. పురాణ ఇతిహాసాలలో ఉన్న ధర్మం గురించి, సమాజంలో మహిళల గురించి వివరించారు. కలియుగంలో భగవంతుడి నామస్మరణ మరువకూడదని అన్నారు. ధర్మాన్ని పరిరక్షిస్తే ఆ ధర్మమే కాపాడుతుందని అన్నారు. దురాలోచన మానుకోవాలని, సద్బుద్ధితో జీవితం సార్థకం చేసుకోవాలని, ఎదుటి వారిని గౌరవించాలని, తల్లిదండ్రులు, గురువు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని మసులుకోవాలని అన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ప్రవచనం ఆద్యంతం నిశ్శబ్ద వాతావరణంతో సాగింది. నీదు పాద జలజంబుల్ నా జీవితంబుల్ నారోసిన నీదు పాద జలజంబుల్ నాదు కన్నీటిని పన్నీటిన్ వనరించుగాక జనని బ్రహ్మాస్యలాస్యావని. నేనే ఒక భయంకర దుఃఖంలో మంచం మీద పడుకుని సరస్వతీదేవి దగ్గర చెప్పిన పద్యం, అమ్మ నా దుఃఖాన్ని 24 గంటల్లో తొలగించింది, మీ దుఃఖాన్ని ఇంకో గంట ముందే తొలగిస్తుంది. భగవంతుని నమ్మండి, భగవంతుని నమ్మ. నేను ఏడవడానికి శంకించలా. లోకం దగ్గర ఏడిస్తే ఎవడో అంటాడు, అమ్మవారి దగ్గర ఏడవడానికి బెంగ ఏమిటండి? అంతకంటే నవ్వదగిన చోటు, అంతకంటే ఎడవదగిన చోటు ఉంటుందా? తల్లి దగ్గర మొహమాటమే ఉండదు కదా, తండ్రి దగ్గరైనా ఉంటుందేమో కానీ తల్లి దగ్గర బోర్మని ఎడుస్తాం మనం. ఇగో అనేది ఎవరి దగ్గర ఉండదు, తల్లి దగ్గర ఉండదు అసలు. ఇంకా తండ్రి దగ్గరైనా కొంచెం ఉండొచ్చు, తల్లిదండ్రుల దగ్గర ఉండదు, అందులో తల్లి దగ్గర అసలు ఉండదు. భగవంతుడు అంటే తల్లి కదా, మనకి ఇగో దీనకండి. అమ్మ గట్టిగా ఏడిస్తే బలహీనుడు ఏడుస్తున్నాడు అంటారు. కన్నీటిన్ బలహీనతంకమని లోకం వెళ్ళ భావించు, ఇది బలహీన చిహ్నం అని అందరు అంటారమ్మ. కానీ ఏం చేయను, కన్నీరు ఆగట్లా.
నా కన్నీటిని బలవంత పెట్టి దిగమరింగం నేను. బలవంతంగా ఈ కన్నీటిని ఆపుకోవడం నా వల్ల కాదమ్మా. ఓ పని చేస్తా, మొక్క పెరగాలంటే నారు నీరు అంటారు కదా, నీ పాద పద్మాలు వికసించాలంటే నా కన్నీటిని నీ పాదాల మీద పోస్తానమ్మా, ఆ నీటితో నీ పాద పద్మాలు వృద్ధి చెందునుగా కానీ పద్యం రాశా. ఇష్టదేవం అనే కాదు. నా జీవితం నారోసిన నీదు పాద జలజంబులు. ఈ జీవితాన్ని నారు నీరు పోసింది నువ్వే కదా, నీ పాద పద్మాలే కదా. నాదు కన్నీటినే పన్నీటిన్ బనరించుగాక జనని బ్రహ్మాస్యలాస్యావని. బ్రహ్మదేవుడి యొక్క హాస్యంలో లాస్యం చేస్తావు కదమ్మా సరస్వతి మాత. నా అవధానాలకు, నా ప్రవచనాలకు, వాక్కుకి సరస్వతి మూల కారణం కదండి. మరి మాకు అంతకంటే గొప్ప దైవం ఎవరుంటారు? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎప్పుడు జీవితం అనే రైలు బండి సక్రమంగా నడవాలి అంటే రైలు బండికి 2 పట్టాలు ఉన్నట్టే జీవితానికి 2 పట్టాలు ఉంటాయండి. ఒకటి ప్రయత్నం, 2 ప్రార్థన. ఏది మానకండి, ఏది మానకండి. ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన. మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. సంసార జీవితం సుఖంగా సాగాలంటే ఒకటేనమ్మా, ఒక చెయ్యి భగవంతుడి పాదాల మీద ఉండాలి, 2వ చెయ్యి జీవిత భాగస్వామి భుజం మీద ఉండాలి. అప్పుడు సంసార జీవితం హాయిగా సాగుతుంది, హాయిగా సాగుతుంది. అష్టావధానం ఆయన నాకు పెట్టారు. ఎట్లాగంటే ఆయన ఫోన్ చేసి అష్టావధానం నిషిద్ధం ఉంటుంది కదా, మొట్టమొదట ఉల్లిపాయ నిషిద్ధం అన్నారు, తర్వాత కాఫీ టీ నిషిద్ధం అన్నారు. సరే అనుకున్నా. మళ్ళీ పీ నిషిద్ధం అన్నారు, అంటే ప్లాస్టిక్. సరే ఓ నిషిద్ధం అన్నారు, అంటే సెల్ ఆఫ్ చేయమని. ఇన్ని నిషిద్ధాలు నమ్మబెట్టారు ఆయన. అష్టావధానాన్ని ఏం చేస్తున్నట్టుంది. ఇవన్నీ నేను ఆనందంగా ఇంకా చెప్పారు, ఎన్నో ఆనందంగా ఒప్పుకున్నాను నేను. కానీ ఇవన్నీ పూర్తి నేను పద్యం చెప్పలేను కాబట్టి ఒకరోజు ఫోన్ చేసి దేని మీద మాట్లాడుకుంటారు అని అడిగారు ఆయన నన్ను. అంటే నేను ఆశ్చర్యపోయాను, నన్ను అడుగుతున్నారేంటి, నా కష్టం గురించి ఒకటి చెప్పాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీపేట ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుక ఘనంగా జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నవ చైతన్య అంబేద్కర్ యువజన సంఘం, స్థానిక ఎస్సీపేట 6, 7, 8 వార్డులు ఎస్సీపేట యువకులు, పెద్దలు, దళిత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి సత్తిపండు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, దళిత హక్కుల దండోరా అధ్యక్షులు లాగు రవిబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, మాజీ కౌన్సిలర్ నేకూరి కిషోర్, కనుమూరి లావణ్య, ప్రగాఢ సౌభాగ్యవతి, జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరప్రసాద్, దళిత ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అయినపర్తి వెంకటరత్నం, ప్రగడ నాగేశ్వరరావు, లాగు జయరాజ్ మాస్టర్, రఘు మాస్టర్, రాజా, శ్రీను, రామారావు, ప్రభు, ఎస్సీపేట పెద్దలు చిడిపి వెంకట్, కొండపల్లి పండు, మల్లిపూడి రవికుమార్, మద్దిపాటి శ్రీను, మనెల్లి గంగరాజు, కొండపల్లి ప్రభుదాసు, ఎస్సీపేట యువకులు దున్నా శివ, ముప్పిడి ఏలి, దిరిసిపోము సోమరాజు, మద్దిపాటి ఉదయ్, ముప్పిడి విష్ణు, డొక్కా లక్ష్మణ్, కడిమి కిరణ్, అనుములంగ శ్రీను, ముప్పిడి ఏలి, దిరిసిపోము సోమరాజు, మద్దిపాటి ఉదయ్, ముప్పిడి విష్ణు, ముప్పిడి నాగార్జున, దిరిసిపోము డూప్లే, మర్రి నాగరాజు, ఉర్లాపు రవి, నాగు, దోసూరి, దొరమామిడి వెంకట్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొనపాము వినయ్, కత్తి వసంత్ తదితర నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ మాట్లాడుతూ ఈ దేశ అభివృద్ధికి, దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. భారత ప్రధానిగా, కార్మిక మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఆహార భద్రతా మంత్రిగా 50 సంవత్సరాలు సుదీర్ఘంగా కేంద్ర మంత్రిగా పనిచేసి దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు అందరూ పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం 6వ వార్డులో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ దేశ అభివృద్ధికి కొన్ని వర్గాల వారే కాకుండా అణదొక్కని వర్గాల వారు కూడా ముందుకొస్తే వారి కుటుంబ జీవన విధానం బాగుంటుంది, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజున వారందరూ కూడా కృషి చేసి మరి బలహీన వర్గాల వారిని, దళితులందరినీ కూడా సమాన హక్కులు కల్పించడంలో ఎంతో కృషి చేశారు. వచ్చే రాజ్యాంగాన్ని కూడా సక్రమంగా అమలు చేయడానికి మరి జగజ్జీవన్ గారు చేసిన కృషి ఎంతో అందరూ తెలుసు. మరి ఈ రోజున మన దేశం
ఇంత అభివృద్ధి చెందుతుందంటే అన్ని వర్గాల నుంచి కూడా అనేక మంది మేధావులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు వస్తున్నారంటే అది వారు చేసిన కృషి. మరి వారి తాలూకు ఆశయాలకు అనుగుణంగా, మరి ముఖ్యంగా బీసీ వర్గాల వారు కానీ, దళిత వర్గాలు కానీ, ఆ జగజ్జీవన ఆశయాలకు అనుగుణంగా యువతంతా కూడా వారు ఏ స్ఫూర్తితో అయితే ఈ దేశంలో బలహీన వర్గాలకు, దళిత వర్గాల వారికి న్యాయం చేశారు, సమాన హక్కులు తీసుకొచ్చారు, వాటిని పూర్తి చేస్తూ ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మరి కృషి చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగజ్జీవన్ గారి 118వ జయంతి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాలలు వేయడానికి ఇచ్చేసినటువంటి దళిత సోదరులకు, అలాగే నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున మరి మాజీ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రావు గారు పార్లమెంటేరియన్గా ఎన్నో మరి మంత్రిత్వ శాఖలు చేసి ఆ రోజున రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి సహాయకంగా ఉండి ఆ రోజున రాజ్యాంగం రూపొందించడంలో మరి ఈయన కూడా కీలక పాత్ర పోషించి ఆ రోజున మరి రాజ్యాంగం అమలైందంటే మరి మాకు 2 కళ్ళు అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు, అంబేద్కర్ గారు ఈ రోజున దళిత జాతికి 2 కళ్ళుగా ఉన్నటువంటి వీరిద్దరు జయంతులు ఒకే నెలలో రావడం, వీరి జయంతులు మేము అందరం కూడా కలిసికట్టుగా చేసుకోవడం కూడా ఈ రోజు మా ధన్యతగా భావిస్తూ మరి అందరికి కూడా బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 118వ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అన్ని కులాలకు అతీత జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలు రాజకీయ, కళాకారులు సేవా కార్యక్రమాలు నిర్వహించే పలువురు ఎన్టీఆర్ శత జయంతి పురస్కారాలు అందుకున్నారు. ఏలూరులోని వైఎంహెచ్ హాల్ నందు జరిగిన 103 మంది సన్మాన గ్రహీతలకు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శకపురుషుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవాలలో ఈ పురస్కారాలు అందజేసినట్లు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు తెలిపారు. మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, హిందీ మాస్టర్ గడ్డి నాగేశ్వరరావు, టీడీపీ యువ నాయకులు దాకరపు కృష్ణ, ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి, జీకే చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గణిత ఆనంద ప్రసాద్, కళాకారులు వానపల్లి జగదీష్, తిరుమలాపురం మాజీ సర్పంచ్ కలపర్తి వేణుమాధవ్, నూకాలమ్మ ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తదితరులకు పురస్కారాలు అందజేశారు. సమాజంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, కళా పోషణ గుర్తిస్తూ సత్కరించినట్లు తెలియజేశారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, కళాకారులు, సాంస్కృతిక విభాగాలకు చెందిన ముఖ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఎల్ఆర్ కృష్ణబాబు, త్రిపుర రమేష్ లు మాట్లాడారు. కళలను బతికించాలని, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరారు. ఎన్టీఆర్ పేరు మీద జ్ఞాపికను తీసుకోవడంపై సన్మాన గ్రహీతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు వైఎంహెచ్ హాల్లో కన్నుల విందుగా 103 మందికి సన్మాన సత్కారాలు గౌరవనీయులు ఏలూరు ఎమ్మెల్యే మరి అలాగే జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ గారు వారు ఆధ్వర్యంలో, అలాగే మా ఏపీ జానపద కళాకారుల సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అలాగే ఏలూరు టౌను తెలుగుదేశం సాంస్కృతిక విభాగం కూడా మరి అహర్నిశలో కష్టపడి, ముఖ్యంగా మా వెంకటరమణ అలాగే ఏలూరులో చాలామంది కార్యకర్తలు, మా జిల్లా అధ్యక్షుడు సంస్కృతి విభాగం, మా మిత్రుడు, అలాగే మా ఏపీ జానపద కళాకారుల సంఘం అందరూ పాల్గొన్నారు. అయితే ఇలాంటి అవార్డులు ప్రతి సంవత్సరం ప్రతి చోట జరుగుతాయి. రేపు వచ్చే వారంలో భీమవరంలో కూడా జరుగుతున్నాయి. అందరికి ఒకేసారి అవార్డులు ఇవ్వలేం కాబట్టి ఈసారి మీకు ఎవరైనా ఉన్న మంచి కళాకారులు ఖచ్చితంగా తీసి వాళ్ళకి కూడా అందిస్తామని కోరుకుంటూ కళల్ని ప్రోత్సహించండి, కళల్ని బ్రతికించండి. జై జానపదం, జై జై జానపదం. ఇక్కడికి వచ్చిన పురస్కార గ్రహీతలు, ఎన్టీఆర్ గారి పురస్కార గ్రహీతలకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహానుభావుడు, ఆయన మహోన్నతమైన వ్యక్తి, ఆయన జ్ఞాపకం తీసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ కార్యక్రమానికి మాకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చాలా ఓపికగా 103 మంది అయినా సరే ఓపికగా మా అందరికీ కూడా జ్ఞాపకాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యులు ఆయనకి మొత్తం జానపద కళాకారుల తరపున, అలాగే మన వీళ్ళ ఏలూరు వారి తరపున, అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో మరి
గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది ఏలూరు వైఎంహెచ్ హాల్లో. ఈ కార్యక్రమానికి మా రాగమాలిక టీం తరపున మరి నందమూరి తారక రామారావు గారు పాడిన పాటల్ని చక్కగా మా టీం సభ్యులందరూ కూడా ప్రజెంట్ చేసాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళందరికీ కూడా ఈ 103 మందిలో మా వాళ్ళందరికీ కూడా సత్కారాలు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వాహకులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాగమాలి జరిగిన మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెంలో సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ కార్యాలయం నందు ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మోడియం ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రతినిధులను ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు చిన్ని రామసత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండీ హరీష్ గుప్తాలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు పాలడుగుల రామకృష్ణ, సెక్రటరీ నాగరాజు, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాని, జాయింట్ సెక్రటరీ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శ్రీరామ్, గణేష్, మోహన్, వెంకటేశ్వరరావు, ఫణి, సాయిబాబా, కిషోర్, సురేష్ పాల్గొన్నారు. మీడియా సోదరులకు ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సేవలను గుర్తించి సత్కరించిన చిన్ని రామసత్యనారాయణ, చిన్ని హరీష్ గుప్తాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సిటీ కేబుల్ ఆఫీసు హరీష్ గుప్తా గారి ఆఫీస్లో మీడియాని గౌరవించడం, సన్మానించడం జరిగింది. అలాగే ఆయన కూడా మన మీడియాలో సభ్యునిగా ఉంటున్నారు. మన అందరికీ మంచికి చెడ్డకి అన్నిటికీ తోడుగా ఉంటామని, అలాగే మనం కూడా సిటీ కేబుల్ శ్రీనివాస్ గారికి, హరీష్ గారికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని మమ్మల్ని అందరినీ గౌరవించి సన్మానం చేసినందుకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు సిహెచ్ గారు మీడియా వారిని చర్చించి సన్మానం చేసినందుకు ఆయన ఎలక్ట్రానిక్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే వాళ్ళ అబ్బాయి గారు గుప్తా గారు కూడా మీడియాని ఎంతో ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మహావృక్షం కొమ్మ బస్సుపై పడింది. దీంతో అద్దం ధ్వంసమైంది. సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, వర్షాలకు ఒక్కసారిగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న బస్సుపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో అద్దం ధ్వంసమైనట్లు డ్రైవర్ తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్న పొదిలి చలపతిరావు దుకాణంపై మహావృక్షం కూలింది. ఈదురుగాలులు, వర్షాల కారణంగా దుకాణం వద్ద ఉన్న వృక్షం కూలినట్లు తెలియజేస్తున్నారు. గతంలోనే ప్రమాదకరంగా ఉన్న వృక్షాన్ని తొలగిస్తామని ఆలయ అధికారులను కోరితే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాలని మధ్య అధికారులు తెలియజేసినట్లు పొదిలి చిరంజీవి తెలియజేశారు. ఈ లోపల తమ దుకాణంపై వృక్షం కూలిపోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, అకాల ఈదురుగాలులు, వర్షం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. చాలా అన్యాయంగా జరిగింది. ఇండియాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆదివారం అమ్మవారి భక్తులు తలుచుకుంటూ హరిద్రజలం, కుంకుమ, విభూది, గంధ జలాలతో చేబూని అమ్మవారికి విశేషంగా అభిషేకాలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, వాటి భయాలతో సామాన్య జన సైతం పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగి సర్వ మానవాళి ఆనంద సహితమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఇమ్మని శశికుమార్ శర్మ, కేఎల్ఎన్ ధనకుమార్లు మాట్లాడుతూ అమ్మవారి శక్తి అపారమైందని, అనేక సందర్భాలలో అమ్మవారికి విశేష కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులను ప్రస్తావిస్తూ అభిషేకం జరిగే సమయంలో ఆకాశం మేఘావృతం కావడానికి అమ్మ ఆవిష్కృతమైనటువంటి క్షణాలుగా భక్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు పోలుపత్తి రాము, చిట్లూరి సుబ్బారావు, నాలం రాజు, అభినత, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచ శాంతిని కాల్చేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు కానివ్వండి, మరొకటి కానివ్వండి, మనందరి జీవితాల మీద వాటి ప్రభావం ప్రతిఫలిస్తున్నది. ఇదే పరిస్థితి కొన్నాళ్ళు సాగితే చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితం ద్రవ్యోల్బణ ఏర్పడడం, సామాన్యుడు జీవించడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని మేధావులు చెబుతున్నారు. ఇటువంటి క్రమంలో ప్రకృతి మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి అమ్మవారిని కోరుకునే అంశం ఏంటంటే ప్రపంచ శాంతి. అందరూ బాగుండాలి. హైందవ ధర్మం అదే చెప్తుంది మనకి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి ఈ యుద్ధాలన్నీ ఆగాలి, ఈ దేశాల్లో శాంతి నెలకొనాలి, అందరూ కూడా ఆనందంగా జీవించాలి. ఈ సంవత్సరం మంచి పాడి పంటలతో చక్కటి సస్యశ్యామలంగా ఆనందమైన జీవితం ఈ ప్రాంతవాసులందరూ పొందాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ రోజున సహస్ర ఘటాభిషేకం 1000 కలశాలతోటి అమ్మవారికి జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. భక్తులు కూడా విశేషంగా వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి విశేషం, లీలా విశేషం ఎలా ఉంటుందో మాట చెప్పాలి. ఇది మండు వేసవి. ఇటువంటి క్రమంలో అభిషేకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఎండలేదు. చక్కటిగా మేఘావృతమయ్యి వాతావరణం అంతా అమ్మ నేను ఉన్నాను. బొట్టాయిగూడెం మండలం లక్ష్మణగూడెం పంచాయతీలో కుమ్మరిగట్టు వద్ద భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మింపబడిన మన ఊరు మన జెండా స్తూపాలను పోలవరం ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు రాష్ట్ర, జిల్లా కమిటీ పెద్దల యొక్క ఆదేశాల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ మన ఊరు మన జెండా స్తూపాలు ప్రజల యొక్క ఆశలు, ఆశయాలు నెరవేర్చే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని రామకృష్ణ తెలిపారు.
ఎందుకంటే మన ఊరు మన జెండా స్తూపాల వద్ద ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని, ఈ కోడ్ ద్వారా ఆయా గ్రామాలలోని ప్రజలు వారి వారి పంచాయతీలకు కేటాయించబడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనుల యొక్క నిధులు వాటిని ఎంత మేరకు సద్వినియోగం చేశారు అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చని అన్నారు. ఎంత మేరకు నిధులు నిల్వ ఉన్నాయి అనే అంశాలతో పాటు ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి పథకాలు తెలుసుకునే విధంగా ప్రజలకు మన ఊరు మన జెండా స్తూపాలు కేంద్రాలుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి వంక కాంచనమాల, బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు కోసూరి నరేష్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి గూట్ల ధర్మరాజు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శులు దొమ్మెటి లక్ష్మీ జనార్దన్ రావు, పులపర్తి స్వరాజ్య లక్ష్మి, యువ మోర్చా మండల అధ్యక్షులు గోట్ల బాలసాయి ప్రసన్న, ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి అరవాల్ రాజు పాల్గొన్నారు. షేక్ షాహీన్, రామకృష్ణలతో పాటు కొంతమంది యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఆయా ప్రాంతాలలో ప్రజలకు మిఠాయిలు పంచి ఆవిర్భావ దినోత్సవాన్ని కన్నుల పండుగ జరుపుకున్నారు. జెండా దిమ్మల ఆవిష్కరణ చేసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ చేపడుతున్న మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం రూరల్ మండల అధ్యక్షురాలు విజ్జు గంగా భవాని ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీజేపీ జెండా దిమ్మను ఆవిష్కరించి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పారేపల్లి సత్యనారాయణ, వందనపు బంగారం, ఐ నారాయణమూర్తి, బీజేపీ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో కొంగల చెరువు వద్ద ఇరిగేషన్ డిఈ సునీత ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. వీబీజీ రాంజీ పథకం, జలశిక్ష అభియాన్ నిధులతో చేసే పలు కార్యక్రమాల గురించి రైతులకు, నాయకులకు అధికారులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవజోజీ, జెడ్పీటీసీ బాబ్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, చెరువులు, కాలువలు పునరుద్ధరణ గురించి ప్రజలందరికీ అవగాహన పెంచుకుని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పారేపల్లి మణిబాబు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు శీలం వెంకటరాజు, మండల టీడీపీ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, శీలం కృష్ణంరాజు, ఏవో పవన్ కుమార్, విఆర్ఓ శ్యామల పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో జై అమరావతి అంటూ సంబరాలు చేశారు. ఇది ఆంధ్రుల ప్రజా విజయం అంటూ నాయకులు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాలతో చేస్తూ ఆనందం పంచుకున్నారు. చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశాలతో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆలపాటి దుర్గా రాంప్రసాద్ రాము అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సెక్రటరీ బూసా సత్యనారాయణ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు ఆకుల రాజేష్, గ్రామ పార్టీ జనసేన అధ్యక్షులు అలిశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షులు కుక్కల సూరిబాబు పాల్గొన్నారు. అదే అమరావతిని చెప్పుకునే విధంగా గతంలో మరి మన రాజధాని ఏది అంటే జ్యోతి గారు డిప్యూటీ సీఎం భవిష్యత్తు. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట గురుకుల పాఠశాల వద్ద జయహోధర్ని కార్యక్రమం నిర్వహించారు. జానపద కళాకారులు అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గురుకుల పాఠశాలలో 300 మంది బాలికలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవైసీ మహాసభ మాజీ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు చిన్ని రామసత్యనారాయణ హాజరయ్యారు. విద్యార్థులను అభినందించారు. విద్యార్థులతో కలిసి విజయ చిహ్నం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని గోదాదేవి, ఉపాధ్యాయునులతో పాటు మానవత సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్,
పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. జయహోధరణి వంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో దోహదపడతాయని, దేశభక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని చిన్ని రామసత్యనారాయణ తెలిపారు. ఎల్ఆర్ కృష్ణబాబు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ హితోధికంగా ప్రోత్సహించాలని అన్నారు. ప్రకృతిని రక్షించడానికి భూమాత ఉంది. మన భూమాత శుభ్రంగా ఉంటే మనందరం శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే చెట్లు పెంచాలని చెప్పి గవర్నమెంట్ చెప్తాడు. మీకు ఇవన్నీ కూడా చెట్లే ఉన్నాయి. చాలా సంతోషం అమ్మా. మీరందరూ కూడా చక్కగా యూట్యూబ్ లో కనబడతారు. అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. మీరు ఎప్పుడు కూడా హాస్టల్ ఇక్కడ ఉండి చదువుకుంటూ మంచి ప్రోగ్రామ్ చేసుకుంటూ మంచిగా ఉండి మంచి మార్కులతో పాస్ అయ్యి మీ మేడం గారికి, మీ టీచర్స్ కి, జంగాడానికి మంచి పేరు తీసుకురా అని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. దేశ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారని వక్తలు ప్రసంగించారు. 118వ జయంతి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. టౌన్ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు మద్దిపాటి ఉదయ్, బొబ్బర రాజ్పాల్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన వేడుకలు చేశారు. అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఎక్కువ కాలం పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, భారత ఉప ప్రధానిగా వారు చేసిన సేవలను టీడీపీ టౌన్ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్, షేక్ ముస్తఫా, పగడం సౌభాగ్యవతి, పరిమి సత్తిపండు, వలవల తాతాజీ, పెనుమర్తి రామ్ కుమార్, మండవ లక్ష్మణరావు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, దాకారపు కృష్ణ, చిట్రోజు తాతాజీ, చెరుకూరి శ్రీధర్, ఏలూరి ఫణికుమార్ వివరించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, మహంగాలి రామ్మోహన్ రావు, చింతల నాని, ఎనగడప రామాంజనేయులు, గెడ సుబ్రహ్మణ్యం, కోటగిరి ప్రమీల, నంగులూరి జగత్, బాదరాల నరేష్, కటారి వాసు, ముప్పిడి విష్ణు, చింతల నాని పాల్గొన్నారు. పార్లమెంటరీగా పనిచేసిన ఎంపీల్లో భారతదేశంలో ఎక్కువ ఉన్న తక్కువ మందిలో ఆయన ఒకడు. ఆయన రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండి బాధ్యత నిర్వహించిన గొప్ప అవకాశం ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయన నిర్వహించిన దానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఆయనకి. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మరి రక్షణ శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన కుల నిర్మూలన కోసం, మరి ఎస్సీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఆయన చాలా పోరాడారు. ఆయన ఆ పోరాటాల ఫలితంగానే మరి రోజున ఎస్సీలు ముందుకు వస్తున్నారు, ముందు రాగలుగుతున్నారంటే ఆ మహానుభావుడు ఆ రోజున పోరాట పట్టిన వల్లనే మనం రోజున కలిసిమెలిసి వాళ్ళతో ఉండగలుగుతున్నాం. జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకి, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా ఆ శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. డాక్టర్ జగజ్జీవన్ రామ్ గారు అతి ఎక్కువ కాలం పార్లమెంటేరియన్గా, అతి ఎక్కువ కాలం మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గా, మరియు స్వాతంత్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా ఇలాగా ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు చేసుకుంటూ కులాంతరాన్ని అంతా విడగొట్టి అందరూ కూడా మనుషులందరూ ఒకటే అనే నినాదంతో ప్రజలందరినీ కూడా ఏకస్తులై చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారండి. దానికి ఆయనకి ఎన్నో నివాళులు అర్పిస్తూ ఈ మన 118వ జయంతి సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నామండి. థ్యాంక్ యూ. రావు గారి 118వ జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. కొయ్యలగూడ మండలం నరసన్నపాలెం కనకదుర్గాదేవి ఆలయం వద్ద పోలవరం మాజీ ఎమ్మెల్యే, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం బాలరాజు అధ్యక్షతన పదవీ కాలం పూర్తయిన సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. తొలుత కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి జట్టి గురునాథరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మంతిన సోమరాజు, కొయ్యలగూడెం ఎంపీపీ గంజమాల రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి గంగరాజు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా చంద్రబాబు గారిని టీఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన తర్వాత ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తనకి ప్రతిష్టలు కావడమే కాదు
అనేక రకాలుగా అబాసుకోవాలి. గట్టుల దగ్గర నుంచి చుట్టుస్టాల్లో చనిపోవడం దగ్గర నుంచి మరి అసభ్యంగా ప్రవర్తించే విధంగా మరి మన వీడియోలు రావడం దగ్గర నుంచి కూడా తిరుమల తిరుపతి పవిత్ర దర్శన కార్యక్రమం ఈరోజు మీకు వెంకటేశ్వర ముఖ్యమా, హిందూ మతోత్సవాలుగా పవిత్రత ముఖ్యమా, మీ సేవకులు తీయడానికి ముఖ్యమా అనేది ఈరోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి హిందూ మతం కంటే వెంకటేశ్వర స్వామి కంటే ఆ బిఆర్ నాయుడు గారి ముఖ్యమైన విషయాన్ని మీరు చేర్చాలి. మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము గత ఆరోపణ కూడా ఈ లడ్డు ఆరోపణ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి పవిత్ర కాపాడు ఉద్దేశం మీద మేము నెయ్యిలో కల్తీ జరగలేదని కోర్టుల ఆధారంగా చెప్తున్నా కాదు, గుడ్డు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది చెప్పేసి ప్రజలను తలకిందులు చేసే పరిస్థితి, పవిత్రతను దూరం చేసే పరిస్థితి వస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక దేవస్థానంలో అపవిత్రం జరిగిందని చెప్పేసి తనే స్వయంగా సుప్రీంకోర్టు లేదని చెప్పినా సరే ప్రవర్తిస్తున్నారంటే ఆ రకంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారు పూర్తిగా హిందుత్వం మీద నమ్మకం లేదు. హిందూ మతాన్ని నాశనం చేయడానికి కంకణంగా కట్టున్నారు. ఈయన బిఆర్ నాయుడు గారు కలిపి మరి హిందూ మతాన్ని పూర్తిగా మరి నాశనం చేసి పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా సరే మీకు ఏమాత్రమైనా సరే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం, నేల కొరిగిన వృక్షాలు, ఫ్లెక్సీలు, ధ్వంసమైన దుకాణాలు, బస్సు అద్దం. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన బ్రహ్మశ్రీ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రవచనం, భారీగా తరలివచ్చిన ప్రజలు, మధ్యలో పూజలు చేసిన నరసింహారావు, ఆయన తనయుడు శ్రీశ్రీ. వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, ఘన నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాలు. జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం, మీడియా ప్రతినిధులను సత్కరించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు చిన్ని రామసత్యనారాయణ, సిటీ కేబుల్ ప్రొపరైటర్ చిన్ని హరీష్ గుప్తా. పలు గ్రామాలలో ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, మన ఊరు మన జెండా స్తూపాలను ఆవిష్కరించిన నేతలు. వార్తలు సమాప్తం. నమస్కారం.